ఏంటి కాదు దా నీకోసం వెయిటింగ్ దా. నిమ్మ సోడా తయారు చేస్తారండి? నిమ్మ సోడా కాదు, నీకు ఒక టాస్క్ ఉంది. గ్లాస్ లో నిమ్మకాయ వేసి మరి ఏం చేస్తున్నారండి బాబా? దిష్టిగానే ఇష్టం కాదు కానీ ఇగో ఇందులో నిమ్మకాయ ఉంది నీటిలో. ఆ నిమ్మకాయని నీళ్లు అలక్కుండా బయటికి తీయాలి. నీళ్ళు అలక్కుండా? అదే అమ్మిజ్జండి ఇంక చేస్తాను చూడండి. నీళ్లు పోకూడదు జాగ్రత్తగా. నీళ్లు సుక్క నీళ్లు పోకూడదు జాగ్రత్తది. దాని నిండా నీళ్ళు ఎందుకు వేసాను నేను? పోతానే ఉన్నా నీళ్లు. నేను తీసి చూపిస్తాను నీకు. నీళ్లు అంపకూడదు, వేరేది పెట్టకూడదు. ఏ చేతులు నీళ్లు కూడా అంపకూడదు. అలా చుక్క నీళ్ళు బయట రాకూడదు అంటున్నాను కదా. స్పూన్లు చెంచాలు అయి పెట్టి తీయడం కాదు, ఏళ్ళతోనే తీయాలా. అదే నీ టాస్క్. మొత్తం పోతానే ఉన్నాయి. మొత్తం నీళ్ళన్నీ పోతున్నాయి కదా, అలా కాదు. నీళ్ళు నా వల్ల అదండి. ఇప్పుడు ఈ గ్లాస్ లో నిమ్మకాయ తీసే టాస్క్ లో మనోడు నాకు రాదండి అన్నాడు. ఇది తీసి నేను చూపిస్తానండి నీళ్లు అలక్కుండా. నేను లాస్ట్ లో చెప్తానండి ఈ నిమ్మకాయని బయటకి ఎలా తీయాలో. తీస్తాను. నిమ్మకాయని అక్కడే పెడతానండి. వీడియో అంతా అయిపోయిన తర్వాత మాట్లాడుకుందాం దీని గురించి. అర్థమైంది. లోనకి దెబ్బలు పెట్టుకు ఇలా గుచ్చి దాన్ని అలా తీసేస్తారు. స్పూన్ లో పెట్టకూడదని చెప్పాను కదా. చెప్పి మర్చిపోతాం అంటే దెబ్బలో చెప్పలేదు కదా అంటే మళ్ళీ. ఈ రోజు మన ప్రత్యేకమైన వంటకం పన్నీర్ బిర్యానీ తయారు చేయబోతున్నాం అండి. రెస్టారెంట్ స్టైల్లో అసలు అద్దరిపోద్ది అనమాట, మామూలుగా ఉండదు. చక్కగా ఈ పన్నీర్ బిర్యానీ చేసుకుని రైతా చేసుకుంటాం, శుభ్రంగా తింటామండి. అసలు సూపర్ టేస్ట్ వచ్చేది అనమాట. దీని ముందు చికెన్ తో చేసినవి, మటన్ తో చేసినవి అన్ని కూడా బలాదూరండి. చాలా జ్యూసీగా అసలు అద్భుతమైన రుచితో ఇప్పుడు రెస్టారెంట్ స్టైల్లో మనం పన్నీర్ బిర్యానీ తయారు చేసుకోబోతున్నాం. చాలా రోజులు అయిపోయిందని బిర్యానీలు అయితేనా ఇవాళ మరి వెరైటీగా చేద్దామని ఫిక్స్ అయ్యాము. మా బావగారికి చెప్పానండి, అలా చెవులో ముక్కడేను అంతే. అయితే నీకు చూసుకొని తెచ్చుకో, పన్నీర్ తెచ్చుకొని బిర్యానీ చేస్తానన్నాడండి. అది తెచ్చాను నేను. చేసుకొని తింటమే తర్వాయి తినేటప్పుడు మనం నిమ్మకాయ గురించి మాట్లాడుకుందాం అండి. వచ్చేయండి ఒకసారి. చూపించాలి నేను శుద్ధిగాని. ఏ బిర్యానీ అయినా చేసుకోవడం చాలా ఈజీ అండి. కాకపోతే ఆ బిర్యానీలు వేసే వస్తువులు పదార్థాలు మాత్రం చాలా ఉంటాయండి. మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా, గందరగోళానికి గురవ్వకుండా అన్నీ కూడా ముందుగా సదిరేసుకున్న దగ్గర పెట్టుకుంటే ఆ తర్వాత మనం బిర్యానీ ఈజీగా చేసుకోగలుగుతాం. ఇప్పుడు మేము ఆల్రెడీ అన్నీ కూడా రెడీ చేసి పెట్టేసానండి. మనం ఇప్పుడు ఈ పన్నీర్ బిర్యానీలోకి ఏమేమి వేసుకోవాలో ఒకసారి చూద్దాం రండి. ఇప్పుడు ఈ పన్నీర్ బిర్యానీ కోసం మనం 3/4 kg వరకు బాస్మతి రైస్ తీసుకున్నాను. వంట చేసే ముందు ఒక అరగంట ముందే బాగా కడిగేసుకొని ఇలా నీళ్ళలో నానబెట్టుకుంటే మంచిగా ఉడుకుద్దండి రైస్. పెద్ద ఒక 3 ఉల్లిపాయలు ఇలాగ బ్రౌన్ ఆనియన్ కింద వేయించి పెట్టుకున్నాం అండి. ఫ్రైడ్ ఆనియన్స్ అండి, చిన్న 2 గుప్పులు అవుతాయి అనమాట. పన్నీర్ అండి ఒక 1/2 kg తీసుకున్నాను. 3/4 kg బాస్మతి రైస్ కి ఒక 1/2 kg పన్నీర్ తీసుకున్నామండి. ఇవి బిర్యానీ మసాలా దినుసులు అండి. 2 కప్పుల్లోకి తీసుకున్నాను. 1 కప్పు కూరలో వేస్తానండి, 1 కప్పు మనం బిర్యానీ రైస్లో వేసుకుంటాం అనమాట. ఇప్పుడు బిర్యానీ రైస్లో వేసుకునే ఎంత క్వాంటిటీ తీసుకున్నానో దాంట్లో సగం క్వాంటిటీ కూరలోకి వేసేటి తీసుకున్నానండి. మనకి ఇప్పుడు ఈ బిర్యానీ మసాలా దినుసులు ఏమేమి తీసుకున్నానంటే ఒక 4 బిర్యానీ ఆకులండి, 2 మరాఠీ మొగ్గలు, 2 అనాస్ పూలు అండి, తోక మిరియాలు ఒక 10-15 తీసుకోవాలండి, సోంపు జీలకర్ర తీసుకున్నాను, ఒక 4 నల్ల యాలకులు, ఒక 4 తెల్ల యాలకులు అండి, ఒక 5 లవంగాలండి, ఒక జాజికాయ, జాపత్రి కొంచెం, ఒక 2-3 ఇంచులు దాల్చిన చెక్క అండి, కసూరి మీద కొంచెం, రాతి పువ్వు కొంచెం అండి. ఈ మసాలా దినుసులన్నీ కూడా మనం బిర్యానీలు వేసుకోవడానికి అండి. ఇప్పుడు తీసుకున్న క్వాంటిటీలో సగం క్వాంటిటీ ఓన్లీ సోంపు జీలకర్ర తప్ప మిగతా అన్ని తీసుకున్నాను. ఇవి కర్రీలు వేసుకోవడానికి అండి ఈ రెండును. ఒక గుప్పుడు బఠానీ అండి, ఒక గంట ముందే నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను. కొంచెం కరివేపాకు అండి, ఒక 7-8 పచ్చిమిర్చి అండి కూరలోకి ఇలా కోసి పెట్టుకున్నాను. ఒక పెద్ద ఉల్లిపాయ ఇలా చీలికలండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2-3 చెంచాలండి, ఒక 4 టమాటాలు ఇలా గుజ్జు కింద చేసి పెట్టుకోవాలి, ఒక 3 చెంచాలు నెయ్యి అండి, ఒక నిమ్మకాయని రసం తీసి పెట్టుకున్నాను, రుచికి సరిపడ ఉప్పు, ఒక 2 చెంచాలు కారం వేసుకుందాం, బిర్యానీ మసాలా కూడా ఒక చెంచా వేద్దామండి, చిటికెడు పసుపు, ఒక గుప్పుడు పుదీనా, ఒక గుప్పుడు కొత్తిమీర అండి, ఒక అరకప్పు పెరుగు వేసుకోవాలి, కూర వండుకోవడానికి సరిపడా నూనె. పదార్థాలన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు రెస్టారెంట్ స్టైల్లో గుమ్మగుమ్మలాడే పన్నీర్ బిర్యానీ చేసుకుందాం అండి. ముందుగా పెనం పెట్టుకొని నూనె పోసుకొని ఈ పన్నీర్ ముక్కల్ని కొంచెం ఉప్పు కారం వేసుకొని వేపుకుందాం అండి. పన్నీర్ ముక్కలు ఇలాగ 2-3 నిమిషాల పాటు ఇలాగా కొంచెం వేపుకుంటే ఎర్రగా సరిపోద్దండి.
జాగ్రత్తగా వేపుకోవాలండి, ముక్క ఇడిపోతుంది ఇది పన్నీర్ ముక్క. ఇలా 2-3 నిమిషాలు వేగిన తర్వాత దీన్ని దింపేసుకుందాం. ఇప్పుడు ఒక 1/2 కేజీ పన్నీర్ కూర అండి, ఓ 3/4 కేజీ బియ్యం కదా, అది సరిపడా ఒక కుండ పెట్టుకుంటున్నానండి. దీంట్లో ఫస్ట్ పన్నీర్ కూరలాగా వండుకుందాం. ఒక 3 చెంచాలు నూనె పోసుకుంటున్నానండి. ముందుగా నూనె మరిగిన తర్వాత ఈ మసాలా దినుసులు వేసుకొని వేపుకోవాలండి. ఈ దినుసులు వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ అండి, ఇవి వేసేస్తున్నాను. ఈ పచ్చిమిర్చి చీలికలు కూడా వేసేస్తున్నానండి. ఒక 5 నిమిషాల పాటు ఈ ఉల్లిపాయ పచ్చిమిరకాయని బాగా మగ్గించుకోవాలండి. ఉల్లిపాయ పచ్చిమిరకాయ ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి దీంట్లో. ఒక 3 నిమిషాలు దోరగా వేగిన తర్వాత ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నానండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఒక నిమిషం పాటు వేయించుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయిందండి. ఈ టమాటా గుజ్జు కూడా వేసేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ టమాటా ముద్ద మీదకి ఆయిల్ తేలే వరకు ఉడికించాలండి. 2-3 నిమిషాలు టైం పడుతుంది. ఒక నిమిషం పాటు మూత పెట్టి ఉడికిద్దామండి. నూనె ఇలా పైకి తేలిని చూసారా. ఇప్పుడు దీంట్లోనే ఒక చిటికెడు పసుపు, 2 చెంచాలు కారం, 1 చెంచా బిర్యానీ మసాలా, రుచికి సరిపడా ఉప్పు అండి. ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలిపేసుకొని కారం పచ్చివాసన పోయేదాకా 1 నిమిషం పాటు ఉడికించాలండి. ఇప్పుడు ఈ మసాలాలోనే ఒక గుప్పుడు బ్రౌన్ ఆనియన్స్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఒక 1/2 కప్పు పెరుగు వేసుకుంటున్నానండి. ఒక్క 2 నిమిషాలు పెరుగు అది వేసిన తర్వాత ఉడికిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న ఈ పన్నీర్ ముక్కలు కూడా వేసేసుకోవాలండి. లాస్ట్లో ముక్కలు చితికిపోకుండా ఒకసారి జాగ్రత్తగా కలుపుకోవాలండి. ఒక 2 నిమిషాలు పన్నీర్ కూడా ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా కలిపేసుకోవాలండి. ఒక 2-3 నిమిషాల పాటు ఇలా ఉడికిచ్చేసుకుంటే మనకి దాదాపుగా పన్నీర్ కూర రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని దింపేసి పక్కన పెట్టేసుకుందాం. కూర ఇలా కింద దింపేసుకున్న తర్వాత కొంచెం నిమ్మరసం అండి, ఇది ఒక నిమ్మకాయ ఇలా పిండేసుకొని దీంట్లో కలిపేసుకోవాలి. లాస్ట్లో వేసుకుంటే సరిపోద్ది అనమాట నిమ్మరసం. 3 గ్లాసులు అండి బియ్యం 3/4 కేజీ అంటే ఒక 9 నుంచి 10 గ్లాసుల వరకు ఎసరు పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ ఎసరులోనే మనం ముందుగా చెప్పుకున్న బిర్యానీ దినుసులండి ఇవన్నీ కూడా ఫస్ట్ నేను చెప్పాను ఏమేంటి ఎంత అనేది. ఇవి ఇందులో వేసేసుకోవాలండి. 1 చెంచా నూనె పోసుకోవాలండి బిర్యానీ రైస్ అతుక్కోకుండా ఉండడానికి. ముందుగా మనం కూరకి సరిపడా కూరలో ఉప్పు వేసేసుకున్నామండి. ఇప్పుడు బిర్యానీ రైస్కి సరిపడా ఉప్పు ఇప్పుడు వేసుకోవాలండి. చూసుకొని వేసుకోండి, ఇందులో కూడా వేస్తున్నాం కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. మూత పెట్టేసి ఎసరు మరగనిద్దామండి. ఎసరు మరుగుతుందండి, బియ్యం వేసేసుకుందాం. ఈ రైస్లోనే ఒక గుప్పుడు బఠానీ కూడా వేసుకున్నాను అండి, నానబెట్టుకున్న బఠానీలు ఇవి మీరు కావాలనుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు, ఆప్షనల్ అనమాట. బాగుంటుంది, టేస్ట్ బాగుంటుందని వేస్తున్నాను నేను. ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాం. మూత పెట్టేసుకొని ఒక 80% వరకు ఉడికించేసుకోవాలండి రైసు. చూడండి మనకి బిర్యానీ రైస్ ఒక 80% వరకు ఉడికిపోయిందండి.
చిన్న పలుకు ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇది దింపేసుకుంటున్నాను నేను. ఇలాంటి ఒక బొక్కల జల్లి పెట్టుకొని దాంట్లో వడబోసేసుకోవాలండి నీళ్ళన్నీ కూడా. ఒక 80-90% వండేసుకున్న ఈ పన్నీర్ కూరలోకి ఒక 80% వరకు ఉడికించేసుకున్న ఈ బిర్యానీ రైస్ ని దీని మీద వేసేసుకుంటానండి. ఒకటే లేయర్ కింద వేసేసుకుంటున్నాను. మనం ఆయిల్ వేయడం వల్ల చూసారా చక్కగా ఎలా వచ్చిందో రైస్ మెతుకు మెతుకు అంటుకోకుండా. ఇలాగా ఒక సగం వరకు అన్నం వేసేసుకున్న తర్వాత ఈ వేపుకున్న ఉల్లిపాయలు అండి, ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకోవాలి. సగం వేసుకున్నాను, ఇంకో కొంచెం ఉంచుకున్నాను అండి పైన వేసుకోవడానికి. ఈ పైన ఈ మిగిలిన మొత్తం ఈ బ్రౌన్ ఆనియన్స్ వేసేసుకుంటున్నానండి. కొత్తిమీర చల్లేసుకుంటున్నాను, పుదీనా కూడా వేసేస్తున్నానండి. దీంట్లోనే 2-3 చెంచాలు నెయ్యి పోసేసుకోవాలండి. కలర్ కోసం పసుపు కొంచెం నీళ్ళల్లో కలిపేస్తున్నానండి. ఇలా మనం కుండలోకి కూర మీదకి రైస్ అంతా వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఆవిరిపోకుండా దీనికి మైదా లాంటిది పెట్టేసుకోవాలండి. లేకపోతే దీని మీద ఏమైనా వెయిట్ పెట్టుకోవచ్చు. మనకి మట్టి కుండ ఈ కుండ మూత సెటప్ అసలు ఆవిరేం పోదండి, బాగా సెట్ అవుద్ది అనమాట. నేను ఇంకా వెయిట్లు ఏం పెట్టట్లేదు, మైదా కూడా ఏం పెట్టట్లేదండి. దీన్ని ఇప్పుడు మనం తక్కువ మంట మీద దమ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు దీన్ని దమ్ చేసుకుందాం అండి. నిప్పుల మీద చేస్తున్నాను అనమాట, మంట ఏం పెట్టుకుంటలేదు. ఇందులో ఆల్రెడీ ఇప్పుడు దాకా కాలిన కమ్మల మంట ఉంది కదా, ఆ మంటతోనే దమ్ చేద్దాం మనం. ఒక 10 నిమిషాల పాటు మనం దమ్ చేసుకున్నాం అండి. బిర్యానీ రెడీ అయిపోద్ది. దింపేసుకుంటున్నాను. చూసారా బిర్యానీ అసలు పొడి పొడి ఆడతా పొత్తులో వచ్చేసిందండి. ఎక్కడ మెతుకు మెతుకు అంటుకోలేదు చూసారా. అదే ముందు పన్నీర్ బిర్యానీ రెడీ చేసారా? ముందు నిమ్మకాయ తీస్తావా బిర్యానీ తింటావా? ముందు బిర్యానీ తీస్తాను. సరే తర్వాత గొడవ అన్నట్టు ఆకలి వేస్తున్నాను బాబా. నిమ్మకాయ పిండు అందులోదా? ఇదా? ఇది ఓకే. ఎలా ఉందో తిని చెప్పు టేస్ట్. బిర్యానీలోకి నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయ నంచుకుంటే మామూలుగా ఉండదండి కాంబినేషన్. పన్నీర్ ముక్క చూడండి బలి ఉడికిందా, మగ్గిపోయింది. దమ్మెట్టాడు కదండి పన్నీర్ బిర్యానీ. అదిరిపోయింది టేస్ట్. అబ్బా ఆహా ఏముందండి అసలు రెస్టారెంట్లో కూడా ఈ రకం రుచి ఎప్పుడు చూడలేదండి నేను. దీంట్లోకి మిర్చి కసాలని అలాంటివి చేసుకుంటారు కదా, మేమేం చేయలేదు. రైతా చేసుకున్నామండి. చక్కగా కూర గ్రేవీ ఇలా చేసాం కదా, మంచిగా కలుస్తుంది. ఇలా కాసేపు తిని లాస్ట్లో రైతా వేసుకున్నాం. ఆహా అదరగొట్టేసారండి. పన్నీర్ బిర్యానీ మజాకా. అసలు మీకు మామూలుగా కుండ బిర్యానీ అంటే తెలుసు కదండి, అలాంటిది
కుండలో కట్లు పొయ్యి మీద అందంగా మా సాంప్రదాయబద్ధంగా పాతకాలం విధానంలో చేసినట్టు చూడండి ఎంత చక్కగా చేశాడు మా బావగారు. అసలు మాటలు నోటి వర్ణించడానికి మాటలు కూడా రావట్లేదండి నోటి అంటున్నా. ఆవురెవరమంట ఉంది పేమ భలే ఉందండి బిర్యానీ. కడుపుంటా తిను నమ్మకం బయటకు ఇవ్వాలండి అట్టుకుని టాస్క్లో చుక్క నీళ్ళు తాగకూడదు బయటికి. సుక్క నీళ్ళు కళ్ళంట వచ్చేస్తాయి అండి బావరా. అంత బాగుంది కానీ ఈ మధ్య మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాండి. నా బుర్ర ఎదుగుతులే కదా బుర్ర ఎదిగి ఏం వంటలేను ఉండండి. పెరగాల అది కదా బుర్ర గుజ్జు పెరిగి అంటే కొత్త మందబుద్ధిగా ఉన్నాను కదా తెలివితేటలు వచ్చేలాగానే ఉన్నాను అంటున్నా. దానికి వంట ఉండదు. పుస్తకాలు చదువుకొని నిత్య విద్యార్థిలాగా ఏదో చదువుతూ నేర్చుకోవాలి. ఏ బిర్యానీలోకైనా సరే ఈ పెరుగు చట్నీ భలే రుచి వస్తుందని లాస్ట్న మనం అంటే మామూలుగా అన్నంలో పెరుగు వేసుకుంటామండి. ఇందులో ఏంటంటే లాస్ట్న పెరుగుతోటే కంప్లీట్ అయితేనే కానీ మనకి చిన్న సంతృప్తి ఉండదండి. అందుకేంటంటే రైతాలు ఈ పెరుగు చట్నీ కింద వెరైటీగా 4 ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసుకుని పెరుగు చట్నీ చేసుకుని బిర్యానీ వేసుకుని తినేస్తే సంతృప్తిగా ఉంటుందండి. అమ్మా మొత్తం ఎక్కడెక్కడ అయిపోయిందండి సిత కూడా వేసానండి. చాలా రోజుల నుంచి గ్యాప్ వచ్చింది బాబా మర్చిపోను బాబా మీరు నిమ్మకాయ తెద్దా నిమ్మకాయ బాబా ఉండండి. నిమ్మకాయ ట్రై చేసారి కొంచెం ఉల్లి బద్దకంగా ఉందా అయిపోతుంది మరి. నిమ్మకాయకి ఫ్రై చేయం కదండి అక్కడ అవ్వలేదు నా వల్ల. మళ్ళీ అంటే ఇప్పుడు అన్నం తింటే బలం వచ్చేసి పైకి వచ్చేది నిమ్మకాయ నీళ్ళు అన్ని నీళ్ళు పోకూడదు. ఇంకేమంతా తీసేది మీరు తీయని చూస్తాను ఎలా తెస్తారా ఎలా తెస్తారండి. ఓం భీమ్ అబ్రకదబ్రా అనండి అయితే అబ్రకదబ్రా అన్న ఎలా వస్తుంది అబ్బా అదిగా ఇది ఇంతేనా ఇబ్బంది అందుకే అంటారు చదువుకుని తెలుగుతారు ఈ మాత్రం బుర్ర అంటే పెద్ద బుర్ర కదండి. అందుకే బుర్ర ఏదో చెప్పంటే ఏదో చెప్తాడండి అన్ని కాదులే కానీ ఈ రోజు అయితే మాకు పన్నీర్ బిర్యానీ సూపర్ టేస్ట్ అండి. అదిరిపోయింది అసలు ఫుల్ తినేసామండి. ఇప్పుడు పక్కేసుకొని తొంగ సాపు కొనుక్కొచ్చాడు నిన్న కొత్తదండి బాబా. చక్కగా 1 గంట నిద్ర ఎత్తే నా సామిరంగా ఉంటదండి. ఇంతకంటే ఏం కావాలండి జీవితానికి. రేడియో తీసుకొస్తే 2 పాటలు ఎట్టుకొని పడుకుందాం. ఇదిగోండి చిత్రలహరి పెడతారా పెడతాను. అంటే మా వీడియో నచ్చితే లైక్ చేసి మా గోదావరి ఇంటి రుచుల ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. అవుతుందండి. ఈ లోపు మేము రేడియో పాట వేసుకుంటాం. పెట్టండి స్టేషన్ మాత్రం స్టేషను అది ఎట్టండి. అప్పుడులాంటి చిత్రలహరి కార్యక్రమానికి స్వాగతం. పి సుశీల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన మూగ మనసులు సినిమా నుండి ఒక పాట. నీ సుఖమే నే కోరుకు నేను కామెడీగా పడుతుందండి. నీ సుఖమే నేను కోరుకున్నది ఘంటసాల పద్య పాట సినిమా ఏమో. గోదారి గట్టుంది గట్టు మీద చెట్టుంది చెట్టు కొమ్మన పెట్టుంది పెట్ట మనసులో ఏముంది ఓ